హలో! నమస్తే. నేను మీ దేవరాజ్‌ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్షూరెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ప్రతి ఇండస్ట్రీలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకుంటే అందులో డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఫుడ్ ఇండస్ట్రీ ఉంటే దాంట్లో కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. అలా ఇన్స్యూరెన్స్ ఇండస్ట్రీలో కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. అది మన లైఫ్‌ని కవర్ చేస్తుంది. మన మీద డిపెండ్ అయిన వాళ్ళ గురించి అది కవర్ చేయడం జరుగుతుంది. అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే మనకెప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు అక్కడ బిల్స్ పే చేయడానికి మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది యూజ్ అవుతుంది. అట్లనే పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ అంటే మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ ద్వారా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్‌కి సంబంధించిన బెనిఫిట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. అది డిఫరెంట్ పాలిసీ. దాని గురించి మనం మళ్ళీ వేరే వీడియోలో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇంకొక పాలిసీ వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్ పాలిసీ. సో, ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే పాలిసీ కూడా క్రిటికల్ ఇల్నెస్ పాలిసీ గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ క్రిటికల్ ఇల్నెస్ పాలిసీ అంటే ఏంటిది? దాని గురించి డిస్కషన్ చేద్దాం. అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి, క్రిటికల్ ఇల్నెస్‌కి డిఫరెన్సెస్ ఏంది? సో, దాని గురించి తెలుసుకుందాం. అలాగే ఇది ఎలా పనిచేస్తుంది? దాని గురించి మనం కంప్లీట్ డీటెయిల్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, దానివల్ల మీకు క్రిటికల్ ఇల్నెస్ మీద ఒక అవేర్‌నెస్ రావడం జరుగుతుంది. సో, క్రిటికల్ ఇల్నెస్ అనేది ఒక లంప్ సమ్ ఇన్‌కమ్ ప్రొవైడ్ చేసే ఒక పాలిసీ అన్నమాట. సో, నార్మల్‌గా మీకు ఒక లంప్ సమ్ అమౌంట్‌ని ప్రొవైడ్ చేస్తుంది క్రిటికల్ ఇల్నెస్ అనేది. సో, అది ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో, ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. క్రిటికల్ ఇల్నెస్ అంటే ఏంటిది యాక్చువల్‌గా? అంటే మనకి మేజర్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని క్రిటికల్ ఇల్నెసెస్ అంటారు. ఉదాహరణకి చూస్తే క్యాన్సర్ ఉండొచ్చు, లేకుంటే ఓపెన్ హార్ట్ రీప్లేస్‌మెంట్ ఉండొచ్చు, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉండొచ్చు, లాస్ ఆఫ్ స్పీచ్ ఉండొచ్చు, బ్లైండ్‌నెస్ ఉండొచ్చు, లేకుంటే బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు, బ్రెయిన్ సర్జరీ ఉండొచ్చు. ఇలాంటివన్నిటిని మనం క్రిటికల్ ఇల్నెసెస్ అంటారు. ఇదే కాకుండా దీనికి పెద్ద లిస్ట్ ఉంటుంది. వాటన్నిటిని క్రిటికల్ ఇల్నెసెస్ అంటారు. సో, ఇక్కడ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ డిఫరెంట్‌గా కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీస్ వచ్చేసి ఒక 20 వరకు కవర్ చేస్తారు. కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీస్ వచ్చేసి 37 వరకి క్రిటికల్ ఇల్నెస్‌ని కవర్ చేస్తారు. కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీస్ వచ్చేసి 50 పైన కవర్ చేస్తారు. కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీ వచ్చేసి 80 పైన కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్‌గా ఒక చిన్నపాటి క్రిటికల్ ఇల్నెస్ అంటే ఏంటిది నా నుంచి ఒక ఎక్స్‌ప్లనేషన్. ఇది క్రిటికల్ ఇల్నెస్. నెక్స్ట్ ఏందంటే క్రిటికల్ ఇల్నెస్‌కి, హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి డిఫరెన్స్ ఏంది? సింపుల్. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఏం చేస్తుందంటే ఇలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ మీకు ఏదైనా వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు మీ దగ్గర హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీతోని మీకు దాని నుంచి క్లెయిమ్ రావడం జరుగుతుంది. మీ పాకెట్ నుంచి డబ్బులు ఖర్చు కాకుండా మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది క్లెయిమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ రావడం జరుగుతుంది. ఇది బేసిక్‌గా హెల్త్ ఇన్స్యూరెన్స్ చేసే పని. మరి క్రిటికల్ ఇల్నెస్ ఏం చేస్తుందంటే మీకు ఒక లంప్ సమ్ అమౌంట్‌ని పే చేయడం జరుగుతుంది. ఎలా పే చేస్తుంది అనేది మనం చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. మీరు ఇంటికొచ్చారు. డాక్టర్ మీకు ఒక 6 మంత్స్ లేదా 1 ఇయర్ రెస్ట్ తీసుకోమన్నారు అనుకుందాం. సో, అప్పుడు బేసిక్‌గా మనకి ఇండియాలో ఎక్కడైనా చూస్తే ఒక 100 పీపుల్స్‌లో 90% పీపుల్ వచ్చేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తుంటారు. లేదంటే వాళ్ళకి పర్సనల్‌గా బిజినెసెస్ ఉంటాయి. సో, ఇలాంటి రెస్ట్ తీసుకునే టైంలో హెల్త్ వల్ల రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మనం ఆఫీస్‌కి వెళ్ళలేము, లేకుంటే మన జాబ్ వెళ్ళే అవకాశం ఉంటుంది, లేకుంటే బిజినెస్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో మంత్లీ మనకి ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. హోమ్ లోన్ ఉండొచ్చు, కార్ లోన్ ఉండొచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఉండొచ్చు. సో, మంత్లీ గ్రాసరీ ఉండొచ్చు. వీటన్నిటికి మనకి ఎక్స్‌పెన్సెస్‌గా అమౌంట్ అనేది కావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి టైంలో మీకు క్రిటికల్ ఇల్నెస్ పాలిసీ అనేది ఒక లంప్ సమ్ అమౌంట్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఏమో మీ హెల్త్‌కి సంబంధించిన ప్రాబ్లమ్‌కి క్లెయిమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు మీ ఖర్చుల కోసం మీ మంత్లీ రన్నింగ్ కోసం, మీ ఎక్స్‌పెన్సెస్ కోసము ఒక లంప్ సమ్ అమౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఎంత తీసుకుంటే అంత. మీరు 10 లాక్స్ పాలిసీ తీసుకుంటే 10 లాక్స్, 25 తీసుకుంటే 25 లాక్స్, 50 లాక్స్ తీసుకుంటే 50 లాక్స్, క్రోర్ వరకు కూడా తీసుకోవచ్చు.
సో అది బేసిక్గా క్రిటికల్ ఇల్నెస్ మీకు ఒక లంసమ్ అమౌంట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎలా పొందొచ్చు, దీనికి కొన్ని సర్టన్ రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ట్రీట్మెంట్ అయింది, అట్లీస్ట్ ఒక 15 days సర్వ్ కావాలి ఆ ట్రీట్మెంట్ తర్వాత. సో అప్పుడు 30 days కూడా కొన్ని కంపెనీస్ చూస్తాయి, కొన్ని కంపెనీస్ 15 days వరకు చూస్తాయి. సో సర్వ్ చేసిన తర్వాత ప్రాపర్ డాక్యుమెంట్తోని ఈ క్రిటికల్ ఇల్నెస్ ఏ కంపెనీ అయితే మీకు మెన్షన్ చేసిందో వాళ్ళ లీస్ట్ ప్రకారంగా అది మీకు కనుక అటాక్ అయితే మీరు ప్రాపర్ డాక్యుమెంట్తోని మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్రోచ్ అయితే మీకు లంసమ్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్గా క్రిటికల్ ఇల్నెస్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేశాం. ఇప్పుడు ఈ క్రిటికల్ ఇల్నెస్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడబోతున్నామంటే, ఒక ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకొని మనము ఆ పాలసీని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలో ఏమేం కవరేజ్ ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇది పార్ట్ 1గా చేస్తున్నాను, అది పార్ట్ 2గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా లాస్ట్ వీడియో వచ్చేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో యంగ్స్టార్ పాలసీ గురించి నేను రివ్యూ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.